ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడి ప్రేమలో మీరు అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. మనం చాలా విషయాలను నేర్చుకోవాలి, తెలుసుకుంటూనే ఉంటాం. చాలా విషయాలు తెలుసు కానీ చేయము. చాలా విషయాలు కూడా ఎరిగినా కూడా గ్రహించలేము. ఒక విషయాన్ని మనం గ్రహించుకుందాం. మనం మంచివారు అని అనిపించుకోవడం కోసం మన పక్కవారిని చెడ్డవారిని చేస్తాం. చాలా మందిలో ఈ విషయంలో చాలా జరుగుతున్నాయి. ఎలా అంటే, మనం మంచివారు అనిపించుకోవడం కోసం మన పక్కవారిని చెడ్డవారిని చేయడం ఎంతవరకు న్యాయం? దేవుడు కూడా దీన్ని కొద్ది రోజులు మాత్రమే ఉంచుతాడు. నీకు ఈరోజు ఆనందం కలగవచ్చు, ఎదుటివారు నిన్ను పొగుడుతున్నారని, పక్కవారు నిన్ను పొగుడుతున్నారని. ఓహో అవునా అని అనిపించవచ్చు. నువ్వు అబద్ధాన్ని నిజంగా చెప్పి కొద్ది రోజులు నమ్మించవచ్చు. కానీ ఏదో ఒక రోజు ఆ నిజం బయటపడుతుంది, ఆ నిజం తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏమవుతుందో తెలుసా? నువ్వు ఎంత అయితే నమ్మించి చెప్పావో దానికంటే ఎక్కువ మోసపోతావు. ఇది నిజం, వాస్తవం. కానీ నువ్వు చెప్పుడు మాటలు చెప్పి మంచివాడు కాదు చెడ్డవాడని చెప్పి పలికవు చూడు, ఆ మాటలను బట్టి వాళ్ళు కొద్ది రోజులు బాధపడవచ్చు, కొన్ని సంవత్సరాలు నలిగిపోవచ్చు, కృంగిపోవచ్చు. కానీ దేవుడు దానికంటే ఎక్కువగా రెట్టింపుగా అతన్ని తిరిగి లేపుతాడు. ఇది వాస్తవం. ఉదాహరణకి ఒక కాకి ఏం చేసిందంటే, కోకిల గూటిలోనంట ఒక గుడ్డు పెట్టి వెళ్ళిపోయిందట. ఎందుకంటే అది కోకిల కూడా దాన్ని పొదిగి చూసినట్లయితే యాస్టీస్గా ఒకే కలర్లో ఉంది, అంతా బాగానే ఉంది అని అనుకుంటుందట. కానీ ఎదిగే కొలిది కూడా దాని స్వభావం, దాని ఆలోచన, దాని తీరు అన్నీ గమనిస్తూనే ఉంది కోకిల తల్లి. వెంటనే ఏం చేసిందంటే, కోకిల చాలా మధురంగా అరుస్తుంది కదా, ఈ కాకి కూడా అలా అరవడానికి ట్రై చేస్తుంటే దానివల్ల కావట్లేదు. కాకి స్వభావం ఎటువంటిదో తెలుసు కదా. దాన్ని అరుస్తూ ఉంటుంటే దాని వాయిస్ని గుర్తుపట్టి ఇది మన పిల్ల కాదు అనే గూట్లోంచి బయటికి నెట్టేసిందట. ఇప్పుడు చూడండి, ఉన్నాము మనం ఏదోలాగా చక్కబడిపోతున్నాము, అంతా బాగానే ఉంది, మనకు పర్వాలేదు, మనం సేఫ్ జోన్లోనే ఉన్నాం అని అనుకుంది. కానీ చివరికి ఏమైంది? బయటికి నెట్టివేయబడింది. అలాగే కూడా మనం మంచివారు అనిపించుకోవడం కోసం ఎదుటివారిని చెడ్డ చేస్తే కొద్ది రోజులకి ఆ చెడ్డ ఖచ్చితంగా నీ దగ్గరికే వస్తుంది. వచ్చి నీకున్న స్థానాన్ని మొత్తం తీసివేసి ఏ స్థితిలో నువ్వు